హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రెసిపీ క్వినోవా కిచిడి. క్వినోవా విన్నారా అండి? ఇవే క్వినోవా స్వీట్స్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా షుగర్ పేషెంట్లకు కానీ లేదా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఎక్కువ మందికి ట్రై చేయమని చెప్పి డాక్టర్స్ ఇస్తున్న సజెషన్. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువగా విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి క్వినోవా చూడడానికి రాగులు, జొన్నల్లాగానే ఉంటాయి. వీటిని డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది, కానీ వెరైటీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులోనే ఈరోజు ఒక వెరైటీ రెసిపీ ఎలాగో తెలుసుకుందామా? చలో మరి కిచెన్ కి. ఈ క్వినోవా కిచిడి ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి క్వినోవా. చూసారు కదండి, ఈ క్వినోవా స్వీట్స్ ని అరకప్పు వరకు తీసుకున్నాను. వీటిని మనం ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు, అదే విధంగా షాప్స్ లో కూడా ఈజీ అవైలబుల్ ఉందండి. సో దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకుని దానిలోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. సో 2 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఏం నానబెట్టవసరం లేదు. దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇంకా కిచిడీలోకి మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను 1/2 కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను. అందులో వాటర్ పోసుకుని దాన్ని కూడా ఒక 1/2 గంట సేపు నానపెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి కిచిడీలోకి ఒక క్యారెట్ ని కట్ చేసుకుని, అదే విధంగా ఫ్రెష్ గా ఉన్న బఠానీని 1/2 కప్పు వరకు, కొత్తిమీర తురుము, అదే విధంగా 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. అరగంట సేపు తర్వాత ఇదిగోండి క్వినోవా నానిపోయింది. సో వాటర్ మొత్తాన్ని వంపేసుకోవాలి. అదే విధంగా పెసరపప్పులో కూడా వాటర్ ని వంపుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం నానపెట్టవసరం లేదు. ఇంకా ఫైనల్ ప్రొసీజర్కి వచ్చేస్తే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులోకి ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కాస్త చిటపట్లాడేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం చిటపట్లాడంగానే కట్ చేసిన పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకుని క్యారెట్ కాస్త మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పచ్చి బఠానీని 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాము. అదే విధంగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇంకా వీటితో పాటు మనకు కావాలనిపిస్తే బీన్స్ కూడా వేసుకోవచ్చండి. వీటి వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. అదే విధంగా తిన్న వాళ్ళకి చాలా హెల్దీ. సో ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల బాడీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ ఈ క్వినోవా అనేది షుగర్ పేషెంట్లకు చాలా రిజల్ట్ చూపిస్తుందంట. ఎక్కువ మంది దీన్నే యూజ్ చేస్తున్నారు. ఈ బఠానీ, క్యారెట్ కాస్త వేగిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకుని రెడీగా ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇవి కాస్త కుక్ అయిపోగానే ఇంకా జస్ట్ 5 మినిట్స్ సరిపోతుందండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న క్వినోవా రైస్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి వాటర్ ని మనం ఎలా తీసుకుంటాము అంటే, మన రైస్ కి 1 కప్పు రైస్ కి 2 కప్స్ వాటర్ ఎలా తీసుకుంటామో అదే విధంగా 1 కప్పు వచ్చి క్వినోవా రైస్ కి 2 కప్స్ వరకు వాటర్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వరకు నేను వాటర్ ని వేసుకుంటున్నానండి. మీకు ఇంకా కాస్త కిచిడి కొంచెం జోరుగా ఉండాలి అనిపిస్తే కాస్త వాటర్ ఎక్స్ట్రా అయినా పర్లేదు. రెగ్యులర్ గా అయితే 1:2 రేషియోలోనే మనం వీటికి వాటర్ తీసుకుంటాం. సో క్వినోవా కాస్త వేగంగానే ఇంకా అందులోకి మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే సరిపోతుందండి. ఇంక ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అదే విధంగా ఎటువంటి గరం మసాలా కానీ యూజ్ చేయట్లేదు. మనం ఎక్కువగా వీటిని షుగర్ పేషెంట్లకి దీన్ని ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇలాంటివి వేయకుండా ఉంటేనే బెటర్. అలా కాకుండా మనకి వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కొంచెం టేస్ట్ పర్పస్ బాగుండాలి అనుకుంటే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే విధంగా కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇంకా కిచిడి ఫ్లేవర్ ఎక్స్ట్రా ఉంటది. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉండాలి అండి. అప్పుడప్పుడు అడుగంటుకోకుండా ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనం వెయిట్ చేస్తున్న క్వినోవా కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో యూజ్ చేసిన క్యారెట్ కానీ బఠానీ ఫ్లేవర్ వల్ల, అదే విధంగా పెసరపప్పు ఫ్లేవర్ వల్ల కిచిడి అయితే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందిలేండి. ఈ క్వినోవాని రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు రోజు ఒకే రకమైన తిని బోర్ కొట్టేసినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి కిచిడీలు కూడా ట్రై చేయండి. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకోకుండా చాలా హ్యాపీగా తినొచ్చండి. అదే విధంగా మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇన్ కేస్ షుగర్ పేషెంట్లు తీసుకుంటే ఇన్సులిన్ చాలా కంట్రోల్ ఉంటుంది. ఇది ఎక్కువగా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుందంట. సో చాలా వరకు పేషెంట్స్ కే దీన్ని ప్రిఫర్ చేస్తారండి. సో ఫైనల్ గా అయితే మనకి క్వినోవా రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఈ క్వినోవా కిచిడీని.
అదే విధంగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం బెస్ట్ రిజల్ట్ చూపిస్తుందండి. నేను ఫాలో అయిందే మీకు కూడా చెప్తున్నాను. మనం రెగ్యులర్ గా తీసుకునే రైస్ కన్నా ఇది కొంచెం కాస్ట్లీ, అంతేకాని దీని బెనిఫిట్స్ మాత్రం అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.